దయచేయండి బాబు గారు, దయచేయండి. అది కాదు, మరి మనిషిని పట్టుకొని ఎడతారేంది? ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప. పక్క వీధి కనుక 5 రూపీస్ అంటాడు, మన వీధి అనగానే రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట? ఇస్తే పోరా అసలే రౌడీలు. రౌడీలా? మనం గోండాలం. వాడు పోయాడో లేదు చూడు. పోయాడులే నాయన. పోయాడు కాబట్టి బతికిపోయాడు. అది క్రికెట్ బంతిని కొట్టేవాడు ముండా కూడా. సరే గాని బాబు, లోనకు వచ్చారు ఇంకా ముసుకెందుకు భయపడ్డారా? భయం ఎందుకులా తప్ప ధైర్యమే సాహసం, ఆయాసం, ఉపసం. అబ్బాయి పండితుడే. యారాలు ఎక్కాలి కూడా. ఏమిలే తప్ప నాటు బాంబులు ఏమైనా పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది. చిన్నమ్మాయి చిత్రగది. ఇంకా సీల్ తీయలే? సీలు కాక సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు. ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా? దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడుతున్నారు. సరే గాని ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసిన కాడి నుంచి కలకల ఆడిపోతుంది. వాసన చూస్తేనే వాలిపోవాలని చూడండి. చూసా ఏమి గుత్తి బల్బులు, ఏమి కర్ర బల్బులు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన, సిరుగు ఫ్యాన్లు, కొన్ని మిషన్లు కూడా పెట్టి అవసరమే. వచ్చినోడి కొల్ల తప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏం ఇలా బూజు పట్టించారు? వెనక మధ్యలో వెంకట చౌ ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముందుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసాం. తప్ప నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయమైన మానుకోవచ్చు కానీ వ్యాపారం మానుకోకూడదు. నలుగురు కూలీలను పంపిస్తా, కర్రకు చీపురు కట్టి బూజు తులిపించి బండలు కడిగి చున్నం కొట్టి చౌక చేయించు. రుచావుడు కనబడి ఊరి పంపట్టుంది, కాడు రమ్మడుతుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకులేనాయన. సరే కానీ బాబు, గదులు చూశారు. గదులో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన ఒక పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయాడు బాబు. ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండు అదిగించినట్టుంటది. సరే గారి బాబు, అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏందా ఫోటో? నువ్వేందా కాలు పైకి ఎత్తున్నాడు? ఎవడో ఒంగోని పెడుతున్నాడుగా దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్. ఎండింగ్ లో బెండింగ్ అనమాట, చివరిలో రన్నింగ్. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడు ఎత్తతో హాస్యం లేదు, అవును లేదు. అమ్మాయి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటుందా? షూటింగ్ అదేంటి బాబు అలా అంటారు? తమరు వస్తున్నారు అని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించలే మరి, పిలిపించు. అన్నీ నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తీవు కదే. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల కుప్పమ్మ. కుప్ప ఏంది కుప్ప అన్నా? అప్పు కోసమా? అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా? గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండదు. ఏం చెప్పమంటారు? వేస్ట్ మాటలు ఏం చెప్పదు, ఉన్నదే చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజవాణి కచ్చిలో చూసిందట. ఎదురు నుంచే ఏమన్నా చూసింది అమ్మాయి కదా? అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకి సట్టు పెట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడు. ఏంది నాయన చూడగానే కళలో పడేది? కనపట్ల రంగనాయకులు సంపంగనామాలు. ఆ నామాలను తేలిక తీసేయి బాగల తప్ప. మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 రూపాయలు చలామణి. ఈ చలామణి మాట ఎలా ఉన్నా ఇప్పుడు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతో మంచంలో ఎగిరెగిరి పడతాం. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతావు బాబు. నా తప్ప మంచం కింద ఎవడని ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్లు కూడా మానేసి. అజీర్తి కాదు, ఆయాసం కాదు. చూస్తే చిల్లర కొట్టోళ్ళు కంగారు పడతారు. అలా పోలీసు చూసి పోరం పోకూడదు భయపడ్డాడు. అలా ఎందుకు అనుకోరు? మున్సిపాలిటీ ఆఫీసర్లు చూసి మీ వ్యాపారస్తులు భయపడతారు. అసలు నేను ఇల్లు బయలుదేరిన చాలా మంచి టైగర్ లేదు. టైగర్ ఉండండి బాబు. అమ్మి టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేమన్నా రొచ్చు బట్టతలానికి ఎందుకురా బర్మా చుట్టని, ఈ ముండకెందుకో ఇంగ్లీష్, సింగుడకెందుకురా పత్తి బేరం అంటే, సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. కుక్క నేను అలా అనుకోవాలి. సునకం సుబ్బారావు గారు అసలు కుక్క వాడిది. ఇక్కడ నేను నిద్ర వేస్తూ మా బోటిప్ప ముఖం చూసా. అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురు అయితే ఇల్లీల పడ్డట్టే, ఏదో లాభం తెలియదు అనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది నాయన. లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకు తప్ప, సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే. ఎవరిది బాబు? నీదే. ఓసిని ఇరుపు తగలబడగదే.
అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడే కురుస్తున్నాయి. తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తొడని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటిది అనే మాత్రం ఏం తక్కువ నాయన, మన భారతదేశానికి బొల్లకట్టు లాంటి వాడు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. తప్ప ఇవన్నీ మన కుంటేనే అంటున్నామా లేకపోతే మీ అలవాటు ప్రకారం? అదేంటి పాపాలంటారు? పెద్ద ముండను పెడేలను అబద్ధం ఆడగలనా? చూడండి, నీ అందము నీ అందము నీ చందము నీ ఐశ్వర్యూతి నీ చతురుదయం పరికించిన ఏ ఇంటి మరి నీ భంగ్యం నువ్వు నాశనం కాను ఒంగోలు బస్ స్టాండ్ అని తెలుపు చేసావే. నేను వచ్చింది నీ భంగ్యమలు చూడడానికి, అమ్మాయి బామా ఖరాబ్ చూడడానికి. పిలిపించి అమ్మాయిని కడుపు మాడ ఎవరం తెలియదు, తొందరగా పిలిపించు. కొట్లో గుమ్మస్తాలు కూడా లేరు. పొంగు మీద ఉండాలి నాయన, అనిగిద్దలే నీ సంబడం తొందరపడబాక. అమ్మి బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మనరేమే, ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేం కరిమే రంగరాకి ఇంటికి పోవటానికి. రూపమునగా మన్మధుడు, శర్మ మందంలో తప్ప అక్కడ వచ్చింది. భాగ్యమునగా కుబేరు, అది కూడా మనం తొందరగా కానీ దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడో ధర్మం చేసాడు, కొట్టో నిలవన్న పని. టీవీకి రారాజమ్మ, కాకపోతే మడుగులో దూరాడు, ఈయన మన కొంపలో దూరాడమ్మా. అంతే అంతే. ఆ నడక చూడ అత్తరమ్మే సత్తర్ సాహెబ్ నడకే తల్లి. ఇంకా అయ్యో లుంగీలమ్మే రంగడా సాహెబ్ నడక. ఆ రంగు చూడమ్మా, ఇస్పేటాసు. ఇస్పేటాసు కాదులే తప్ప రెడీ క్యాష్. అమ్మో అమ్మో, ఎటు మొగ్గుతుందరే ఈ త్రాసు. ఎటు మొగ్గితే ఈ ముండకేం లాసు. అన్ని ఈడేదో లాసు అన్నాడు, తేడో క్లోజ్ అయిపోయి నాసి రకం లాగు. నాసు రకం అయితే ఉంచుకొని నంచుకోవు, మధ్యగానంలో మామిడికాయ ముక్కలాగా. అమ్మ సరే గాని బాబు, ఆ రంగనాయకి ఇంటికట వెళ్ళకండి, అమ్మాయి బాధ. నేరానన్నా తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు బట్టే చేయబట్టే సీ కాదులే కండవ బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్కి వెళ్ళి అంతే. 7-8 సార్లు వెళ్ళి ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు, పట్టింపు లేకుండా పోయేది. తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లో కలిసి తద్దనాలు పెట్టేవాడు కూడా ఇసుక పుట్టేది. నాది ఎలా అడుగుతా, దాని ఇంటికి వెళ్ళటం తప్పంటావా? తప్పున్నారా? తమరెక్కడ, తమ దర్జా ఎక్కడ, రాలుగైపోండా రంగనాకి ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దాని గుమ్మం తక్కువ వచ్చునా అని. తప్ప బాబు గారు, ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి ఆపండి బాబు, ఆపుకొని సర్దుకొని సెలవుని మొత్తలాగా మింగండి. ఏమన్నా ఎంత వచ్చింది మీకు? ఎప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్ గా కూడా రాదా? వచ్చిన వారకానికి అంతో ఇంతో వస్తుంది, కానీ మీలా వరద కొడుచుకుని ఒండ్రులా మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుంది? ముండక తడారిపోయింది. చక్కగా సెలవు ఇచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపలో దూరంగా లేదు, మాకు తడారిపోతే తప్పే ఉంది. సరే కానీ బాబు, మనకు అది ఉన్నదో ఏం తిక్క కాదు బాబు. ఓహో తీట. తిక్క కాదు, తేట కాదు. ఇలా దగ్గర రండి. వద్దులే, అమ్మాయి చూసి నీ కోసం వచ్చాను అనుకుంటా. ఇక్కడే ఉంటా. ఫోన్లో చెప్పిన ఫోన్లో నాకేం తెలియదు నాయన, పొయ్యి ఎదుకునే గొట్టంలో చెప్పాడు. ఎట్టగడ చెప్పి నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. అదే బాబు గారు, వ్యాపారం ఏది వ్యాపారం? ఏది మునమో వ్యాపారం? ఏని అమ్మ కడుపు మాడ విషయం తెలియదు. అయ్యో నీకు అర్థం కాలేదు నాయన. మా లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రోగ్రాం ఉండకూడదు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు. అయినా సంగతి మనకు ఎందుకులే బాబు. అదే బాబు, నల్ల మందు వ్యాపారం. ఓసని అమ్మ కడుపు మాడది స్మగుళ్ళ వ్యాపారం. వాళ్ళింటే బాగా అడుగుతారు, ఇకపోతే 7 కళ్ళీలు వెనకడతారు. ఎవరని తెలియదు. నల్ల మంది అడిగావు కదా, మనకు లేదు. మనం వస్తారు కొన్ని. ఏమైనా అవసరమా అని మెల్లగంటారే. పూటకు తులంగానే తులమన్నారు కానీ పూర్తిగా పడుతుంది. ఓ అబ్బో, ఇది గజమన్నారా? పన్నా పెద్దని బడాయి కన్నారు కానీ భర్త చిన్నదని మాత్రం బయటపడరు. సరే, ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుజామున ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయంతో శుద్ధంపుతా. చాలా సైజు పెడతా. తమరు సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎట్టదేంట ఎలా ఏం పెట్టినా అల్లుగారి పేరు చెప్పు, నేను ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని ఏది జంతువులు తిన్నట్టు స్పూన్లు లేవు. స్పూన్లా అయితే మన ఇంట అన్ని శాస్త్రలేనన్నమాట. దానికి ఏమి గర్వ నాయన, పెద్ద పెద్ద పేషెంట్లు కూడా వాటిని. సరే, మీ దగ్గర సిగ్గుమాలిందండి. నేను వచ్చింది ఇప్పుడే మీ భాష నాకు వంటబట్టి. ఇన్ని సామెత సంకలు తట్టారు, ఆ మాత్రం అర్థం కాదా? సిగ్గుమాలిందంటే చుట్టపేక. ఏంది నువ్వు చుట్టనే కాలుస్తా? పెద్దగారు కొన్ని అమ్మాయి అంటే బాధపడుతుంది. అయినా మానుకోరాదు. చూడు, ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలేమిటి?
ఎక్కడో కానరాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చకున్నారే. మీకు వంటి నిండా మచ్చలు కదా నాయన, మీ మచ్చల ఓ సంగతి చెప్పండి. సరినాగమ్మా, మాకు వంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలున్నట్టే. మా నాయన. మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడ్డట్టు మీ వ్యాపారానికి నేను ఇదిగో నాకు సుట్టభ్యాసం దగ్గర సిగరెట్ ఇస్తా, కాల్చుకో. సిగరెట్ నాకు ఎందుకు లేవు? ఇడితే నాకు పట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను, నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి పేరు నాకెందుకు నాయన, నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎందులో తప్ప 1 రూపీస్. 1 రూపీస్ ఇదేమన్నా మంచికి వచ్చిందా? ఇలా తప్ప ఎంత అని అడిగింది. 1 రూపీస్ బాబు. ఏ జేబులో పెట్టాము బా. అదేంటి బాబు నా సంచి పిస్తున్నారు? ఐఎమ్ సారీ లెత్తప్ప, ఇప్పుడు దాపిసుకుంది నీ సంచా. నా జేబు అనుకున్నాలే, ఏ జేబులో పెట్టాము బా. కొట్లో అసలు శ్రేణి ఉండట్లా. అవును నాయన. అన్ని 100, 500, 200 మొత్తం అసలు శ్రేణి ఉంటుంది. మయ్య గల్లాలో పెట్టినా కానీ మొత్తం కట్టలే పెడతాడు. అవును నాయన. అసలు శ్రేణి ఉండదు. అసలు ఇప్పుడు డబ్బులతో పని ఏముంది నాయన, మొత్తం ఫోన్ పేతోనే సరి. మాకు నమ్మకం ఉండదుగా, ఫోన్ పేలు మీద నమ్మకంగా. అవునులే నాయన, మీరు వ్యాపారస్తులు కదా, ఫోన్ పే మాడితే మీ డబ్బులు మొత్తం లేకపోతే ఏమో ఎవరు కొట్టబోయి ఎవరు కొడతారో అనవసరంగా వారం అడిగింది. నువ్వు అడిగింది ఎంత? 1 రూపీస్. నువ్వు అడిగింది 1. నువ్వు అడిగింది 1, నేను ఇస్తున్న 50. సొమ్ములు లెక్క చేసే పనిలే. అవునా? ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. వామ్మో, ఉంగరాలు ఏమి లాగి లాభం 2, 3. వామ్మో, ఈ ముండ దగ్గర చాలా విద్యలు ఉన్నాయే. అమ్మా, అనవసరంగా తేడా జరిగేది. బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే 50 రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడే. అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పశ్చిమాతం వచ్చి పడిపోయినా ఆ దయానికి అట్ట లెగుతూనే ఉంటుంది. బాబు గారు అయ్యో, ఏడుస్తావేం తుప్పర్ల పైన పడుతుంటే అది నోరా పంచాయతీ బోర్డు పంప. 16 సంవత్సరాలు పెంచే అమ్మాయిని మొగుడు మొహం వెరకుగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మనమంద మొలక నాయన. అమ్మాయి మనమద మొలకే, అమ్మ మార్కాపురం అబ్బాయి మోటు పై ఈ గిలకల పిలకలతో దిష్టి పిలిపించు అమ్మాయిని. రామ్మా రావే, బాబు గారు ఆగలేకపోతున్నా. తొందరగా పిలిపించు. చవణ తుడుచుకోండి. అమ్మాయి చూస్తే నేనేమన్నా చేసి